హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అంటే మార్చ్ 22 నుంచి మే 25 వరకు అంటే దాదాపు 2 నెలల పైనే ఐపీఎల్ మన ఇండియాలో జరగబోతోంది. అతిపెద్ద క్రికెట్ పండుగ మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. దాదాపు 74 మ్యాచెస్. అదేవిధంగా ఆ 74 మ్యాచ్లు వచ్చేసి 13 నగరాల్లో 13 స్టేడియాల్లో జరగబోతోంది మ్యాచెస్. డిఫరెంట్ వేదికలు. అసలు ఎంత చూడండి, అసలు ఎన్నో కోట్ల ఖర్చు. ఇది మన ఐపీఎల్ స్టామినా, అదేవిధంగా బీసీసీఐ ఎంత పవర్ఫుల్గా ఉందనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎంతో పకడ్బందీగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐపీఎల్ని కండక్ట్ చేస్తూ ఉంది. దాదాపు విజయవంతంగా ఇది దాదాపు 18వ సీజను. 2008 నుంచి ఇది 2015 18వ సీజన్ విజయవంతంగా జరుగుతూ ఉంది. ఐపీఎల్ని బేస్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగులు పుట్టుకొచ్చినాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమంటే ఫ్రెండ్స్, క్రికెట్ అందరికీ ఇంట్రెస్టే. మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ అభిమానించే గేమ్, స్పోర్ట్ ఏదైనా ఉందంటే ఒక క్రికెట్నే. కానీ ఈ క్రికెట్ మోజులో పడి బెట్టింగ్ అనే ముసుగులో చాలామంది జీవితాలు కోల్పోతున్నారు. వాళ్ళ కుటుంబాలకి నరక యాతన మిగులుస్తూ ఉన్నారు. చాలామంది బెట్టింగ్ మోజులో పడి ఆన్లైన్ ఇప్పుడు కూడా యాప్స్ కూడా చాలా వస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడి ఎన్నో అప్పులు చేసి లోన్ యాప్స్ తీసుకుని ఎన్నో కష్టాలు పోయినాయి. మళ్ళీ సూసైడ్ వరకు పోయి వాళ్ళ తల్లిదండ్రులకు బాధ, పోయినోనికి బాధ, ఎంతో భవిష్యత్తును కోల్పోతున్నారు. దయచేసి చెప్తున్నాను నేను, ఖచ్చితంగా ఈ బెట్టింగ్స్ యాప్స్ జోలికైతే వెళ్ళే అవకాశం జోలికే పోవద్దండి. అసలు ఆ అవకాశమే వద్దు. ఎవరైనా మిమ్మల్ని ఎంకరేజ్ చేసినా కూడా అసలు దాని జోలికే పోవద్దండి. అసలు కుటుంబం గురించి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే కుటుంబ సభ్యులు మిమ్మల్ని నమ్ముకున్నారు. ఆ బెట్టింగ్ మోజు అనేది ఎట్లుంటుందంటే, ఈరోజు నువ్వు గెలుస్తావు ఫస్ట్ 2 మ్యాచ్ల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఓడిపోతావు. ఫస్ట్ గెలిచిన రోజు అయ్యో గెలిచిన ఫ్రీ ఈజీ మనీ వచ్చింది అనుకుంటాం. ఎందుకంటే జనరల్గా ఈజీ మనీ అంటే ఎవరికైనా కానీ ఆశే, కాబట్టి ఖచ్చితంగా లాస్ అవుతావు. కానీ ఎవడు బాగుపడ్డు, ఎవడో 100లో 1-2 అంతే. కానీ ఆడినోడు ఎవడు బాగుపడ్డు ఎంత అసలు. ఎందుకంటే ఆ బెట్టింగ్ ముసుగులో ఆ లోన్ యాప్స్ జోలికి పోతారా, అక్కడ డబ్బులు వేస్ట్ చేస్తారా ఖచ్చితంగా. దానివల్ల కట్టుకోలేక సూసైడ్, ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎవరు బాగుపడరు ఫ్రెండ్స్. బెట్టింగ్ ఆడిన వాళ్ళు ఖచ్చితంగా లాస్ట్ ఫైనల్గా జరిగేది ఏంటంటే ఖచ్చితంగా గబ్బులేసి సూసైడ్ వరకు పోతుంది. కాబట్టి దయచేసి మీరు సూసైడ్ చేసుకుంటే మీ తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ళు బాధపడతారు. కాబట్టి ఐపీఎల్ని ఎంజాయ్ చేయండి, చూడండి. ఐపీఎల్ ఎంజాయ్ చేయండి, షేర్ చేసుకోండి. ఆ మ్యాచ్ చూస్తూ ఫ్యామిలీతో కలిపి చూస్తూ అట్లా అల్లరి చేస్తూ ఆ విధంగా ఎంజాయ్ చేయండి. కానీ డబ్బులు పెట్టి ఆడి బెట్టింగ్స్ యాప్స్ జోలికి కానీ చాలా ఉన్నాయి. ఆన్లైన్ సైట్స్ కూడా ఆన్లైన్ యాప్స్ జోలికి పోయి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆన్లైన్ యాప్స్ జోలికి పోదండి. ఆ బెట్టింగ్ ఆ జోలికే వెళ్ళొద్దండి. మ్యాచెస్ నువ్వు మాత్రమే ఎంజాయ్ చేయండి చూసి, అంతేగాని వాటి జోలికి అసలు వెళ్ళకండి. మీరు ఒకవేళ బెట్టింగ్ ఆడాలనుకుంటే ముందుగా నీ కుటుంబ సభ్యులని, నీ తల్లిదండ్రులని వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే ఒక పక్క ఆడి డబ్బులు పోగొట్టుకుని ఇంట్లో ఆ బాధ ఇంట్లో వాళ్ళకి చెప్పలేక లోన్ యాప్స్కి వెళ్ళి ఆ సూసైడ్ ఆలోచనలు తెచ్చుకుని మీకేమన్నా అయితే మీ ఇంట్లో వాళ్ళు బాధపడి ఇవన్నీ అవసరమా? హ్యాపీగా క్రికెట్ చూసి ఎంజాయ్ చేసి హ్యాపీగా చిల్ అయితే అదొక హ్యాపీనెస్ అంతే ఫ్రెండ్స్. కరెక్టే నేను చెప్పింది.